సో సాయి పల్లవి మనందరికీ తెలుసు, ఆమె న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ డాన్స్ లో కూడా న్యాచురాలిటీ. చాలా మంది కూడా డాన్స్ అనేది నేర్చుకోవడం డాన్స్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం, అట్లా కాదు. బ్యూటీలోనే కాకుండా డాన్స్ లో కూడా న్యాచురాలిటీ చూపించే హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా సాయి పల్లవి. సో అలాంటి ఒక గొప్ప నటి ఒక సినిమా షూటింగ్ అప్పుడు ఏడ్చిందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. అసలు ఆ సంగతి ఏంది నువ్వు చెప్పు. ఓకే, అంటే రీసెంట్ గా అమరన్ మూవీ ప్రమోషన్స్ లలో తానైతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. సో అట్లా చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే, మీరు లైఫ్ లో చాలా బాధపడ్డ మూమెంట్ ఏంటి అని అడిగితే శ్యామ్ సింగరాయ్ సినిమా అని చెప్పింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఏముండొచ్చు అని అనుకోకు, సినిమా నువ్వు చూసుంటే సినిమాలో మాక్సిమం షూట్స్ అన్ని నైటే, అన్ని నైటే. అసలు సినిమానే మొత్తం నైట్ షూట్ ఉంటది. అయితే ఆ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యేది నైట్ టైం, అన్ని నైట్ లో ఉంటాయి. డాన్స్ కూడా, సాంగ్స్ అన్ని నైట్ లో ఉంటాయి. అయితే తనకి మార్నింగ్ టైమ్స్ లో నిద్ర రాదంట. సో తనకి శ్యామ్ సింగరాయ్ షూటింగ్ 5 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 4 వరకు ఉండేదంట. సో నైట్ అంతా షూటింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తన నిద్ర రావట్లేదు. సరే నిద్ర ఎట్లాగో వస్తలేదు కదా, సరే నేను వేరే సినిమా షూటింగ్ చేసుకుంటానని చెప్పేసి అలా కంటిన్యూ చేసిందట. 2 రోజుల అట్లా 30 రోజులు నిద్రాహారాలు లేకుండా కంటిన్యూస్ గా షూటింగ్స్ చేసిందంట. అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే పాయింట్ ఉందో ఆమె కొంచెం తప్పు ఉంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నిద్ర రాలేదు, ఓకే, నిద్ర రాకుండా రెస్ట్ తీసుకోవచ్చు కదా. సో ఈ టైంలో సినిమా అంటే ఒక 1-2 hours, అంటే ఒక 1-2 hours అట్లా రెస్ట్ తీసుకుంది. బట్ నీకు ఒక పీస్ఫుల్ నిద్ర అనేది ఒక అట్లీస్ట్ ఒక 5 hours నువ్వు పడుకోవాలి కదా. తనకు మార్నింగ్ టైంలో నిద్ర రావట్లేదు. సరే వేరే సినిమా షూటింగ్ ఎందుకు వద్దుకోవడం అటు చేసిందట. ఇక ఒకరోజు శ్యామ్ సింగరాయ్ సెట్స్ లోకి వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు బోర్ నేడ్చేసిందంట. నా వల్ల అవ్వట్లేదు, జస్ట్ నేను ఒప్పుకున్నాను సినిమా చేస్తానని కాబట్టి సినిమా చేస్తున్నాను అని చెప్పేసరికంటే వాళ్ళ సిస్టర్ వెళ్ళి డైరెక్టర్ తో మాట్లాడి, అమ్మ నీకు ఎన్ని రోజులు కావాల్సి వస్తే అన్ని రోజులు తీసుకో, నీ హెల్త్ బాగైనాక రా అని చెప్పారట. సో చాలా మంది ఏంటంటే తను ఏడ్చేసిందని చాలా నెగిటివ్ గా చెప్తున్నారు. బట్ తన సినిమా కోసం ఎంత డెడికేటెడ్ గా ఉంటే, అసలు నిద్రాహారాలు మానేసి తనకి సంబంధించి తన హెల్త్ ని కూడా పట్టించుకోకుండా సినిమా చేస్తుంది. దాట్స్ డెడికేషన్ అని చెప్పొచ్చు. నిజంగా యాక్టర్లు అందరూ కూడా ఓన్లీ సాయి పల్లవి అనే కాదు, అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా మంది స్క్రీన్ మీద చూసి 1 నిమిషం గానీ 3 గంటల సినిమా చూసి వీళ్ళు బాగుంది బాగాలేదని అప్పుడు డిసైడ్ చేసేస్తారు. కానీ అసలు ఆ 3 గంటల సినిమాల వెనకాల ఎన్ని రోజులు, ఎన్ని నైట్లు, ఎన్ని పగళ్ళు కూడా ఎంత కష్టపడతారు అంటే వాళ్ళ కష్టం వాళ్ళు కూడా చూడరు. కాకపోతే జస్ట్ మీదకి ఏది కనిపిస్తుందో దాన్ని మాత్రమే చూస్తారు. అంటే ముఖ్యంగా మంచి కన్నా నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ రోజులో ఉన్న సోషల్ మీడియాలో అట్లా. అండ్ అదే కాకుండా యూనో ఒకానొక టైంలో సౌందర్య గారు కూడా తనకి సంబంధించి ఏదైనా సినిమా ఉంది అంటే సరే పర్వాలేదులేండి, నేను రెస్ట్ తీసుకోకపోయినా పర్వాలేదు, నేను షూటింగ్స్ చేస్తాను అని డైలీ 3 సినిమాస్ కి సంబంధించి షూటింగ్స్ చేసేదంట. అంటే నిజంగానే చాలా మంది సాయి పల్లవిని ప్రజెంట్ సౌందర్య గారితో పోలుస్తున్నారు. ఒక విధంగా సెకండ్ సౌందర్య బ్యూటీలో కావచ్చు, యాక్టింగ్ లో అన్నిట్లో కూడా. అండ్ సో ప్రజెంట్ ఆమె అమరన్ మూవీ తర్వాత ఇంకో 2 movies తో అయితే చేస్తున్నారు ప్రజెంట్. ఆ సినిమాస్ కి సంబంధించి కూడా తొందరలోనే అప్డేట్స్ కూడా ఇవ్వబోతుంది. అమరన్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది అండ్ శివకార్తికేయ లైఫ్ లో కూడా ఇది బిగ్గెస్ట్ హిట్ గా మారింది. సో మరి తన నెక్స్ట్ మూవీస్ ఎవరితో ఉండబోతున్నాయి అండ్ అదేవిధంగా టండేల్ మూవీ కూడా రాబోతుంది. సో ఆ మూవీ డిసెంబర్ లో వస్తుంది. మరి ఆ మూవీకి సంబంధించి కూడా తొందరలోనే అప్డేట్స్ అయితే ఇచ్చేందుకు టీం రెడీగా ఉంది. సో సాయి పల్లవి గురించి, ఆమె యాక్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.